ప్లాకార్డ్ కప్పని రాసినారు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పినా గతంలో కూడా ఎన్జిఓస్ కూడా క్లారిటీ ఇస్తారు. మేము దానికి లీక్ ఇస్తాము 6 సెంట్లు, మిగతాది మా క్లబ్ ఉందాడా బ్యాక్ సైడ్ మాకు పర్మిషన్లు ఉన్నాయి ఆడేకి అని చెప్పి మనం ఎప్పుడైతే ఎన్జిఓస్ రమేష్ రెడ్డి అని చెప్పి కూడా క్లారిటీ కూడా ఇస్తాడు. మరి దాన్ని పెట్టుకొని మొత్తం ప్లాకార్డ్ క్లబ్ అనేది అది కాదు. అది ఇప్పుడు ప్లాకార్డ్ క్లబ్ అనేది ఎవరితో ఇప్పుడు బ్యాన్. మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము ఆదోనిలో కొత్త వరవడి స్టార్ట్ అయింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం మున్సిపల్ స్కూల్లో బ్యానర్లు అయితేనేమి, అలాగే ఈ విబిఎస్ సర్కిల్లో బ్యానర్లు అయితేనేమి, మళ్ళీ వాళ్ళు ఎందుకు గాను బ్యానర్లు కట్టినారో ఎవరు ప్రజలకు ఏం అర్థం కావడం లే, మాకు అర్థం కావడం లే, మా పార్టీ వాళ్ళకి అర్థం కావడం లే, ఇతర పార్టీ వాళ్ళకి అర్థం కావడం లే. ఈరోజు ఆ బ్యానర్లు కూడా ఏముంది ఒకసారి ప్రజలు కూడా అంత ఆలోచన చేయాలి ఈరోజు. ఎందుకంటే ఇది ఆషామాషి పని కాదు ఇది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, ఈరోజు మళ్ళా ఈ బ్యానర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చెప్పి మరి ఇచ్చినారు. అదే పనిగా ప్రత్యేకించి దాని పక్కన ఎవరున్నారు, బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి గారు ఉన్నారు. మరి బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి గారు తెలిసి చేశాడో తెలియక కట్టినారో మాకు అర్థం కాలే. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది అది వ్యక్తిగతంగా, అది ఇండివిజువల్ గా ఒకరి పేరు మీద ఉన్న ఆస్తి. అది ఆ ఆస్తి పైన మీరు ఏమన్నా కొట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి. మీరు చట్టపరంగా దాన్ని వచ్చి కూలగొడతారో చేస్తారో, దాన్ని నోటీస్ ఇచ్చినారు, దాని ప్రాసెస్ లో ఉంది, వాళ్ళు కోర్టుకు పోయినారు, వీళ్ళు కోర్టుకు పోయినారు, ఆ మున్సిపాలిటీ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు దాని మీద. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ ఈరోజు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కింద దాదాపు కొన్ని వేల మంది కార్యకర్తలు అయితేమే, నాయకులు అయితేనేమి మేము ఉన్నాం. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్లు వీళ్ళు బ్యానర్లు కట్టినారు. ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే మన ఆదోళనలో ఈ సంస్కృతి ఎప్పుడు లేదు. ఏదో రాజకీయంగా ఏదో ఒక నెల రోజులు 2 రోజులు మేము మా రాజకీయ పరంగా మేము కూడా విమర్శలు చేసుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు మా మీద. తర్వాత ప్రజల యొక్క ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాటిని శిరసావిస్తాం మేము మా పార్టీ తరఫున. మేము కూడా అభివృద్ధి పాట మీద మేము కూడా పోతాం తప్పితే ఈరోజు ఈ బ్యానర్ సంస్కృతి అనేది ఎప్పుడు లేదు. ఈ 40 ఏళ్ల చరిత్రలో ఆదోళనలో ఎప్పుడు ఈ బ్యానర్లు కట్టి ఎప్పుడు కాలే. ఈరోజు ఈ బ్యానర్లో కూడా ఏముంది, ఎన్జిఓస్ ఆల్రెడీ వాళ్ళ ఎన్జిఓస్ కూడా వాళ్ళు సంజాయించారు గతంలో. ఇది చేయడము ఇది పద్ధతి కాదు. మీరు వ్యక్తిగతంగా పోయినారు, బాగానే ఉంది. మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు గతంలో, వారం 10 రోజుల కింద ఒక నోటీస్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లు తెమ్మన్నారు. ఆ డాక్యుమెంట్ వాళ్ళు తెస్తారో చేస్తే మాకు సంబంధమే, మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాలా. వైఎస్ఆర్ పార్టీకి ఆ బిల్డింగ్ సంబంధం లేదు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ఆర్గనైజేషన్. అది ఒక మేము కూడా ఇక్కడ ఆదోళనలో కూడా 40,000 ఓట్లు మాకు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి. దాంట్లో కొంతమంది వేల మంది కార్యకర్తలు నాయకులు దాంట్లో ఉన్నాము. మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టి బ్యాన్ కట్టడం అది సమంజసం కాదని మేము వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నాం. మరి గతంలో ఇటువంటి పునరావృతం అయితే తప్పకుండా మా వైఎస్ఆర్ పార్టీ కూడా మా కార్యకర్తలు మా నాయకులు కూడా అందరూ రోడ్డు మీదకి వస్తాం. మరి దీన్ని ఏదనేది మేము కూడా ఆలోచన చేస్తాం. మేము కూడా ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా పోండి, ఆ బిల్డింగ్ ఓనర్ మీద పోండి. ఈరోజు హైదరాబాద్ లో పెట్టినారు హైడ్రా అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే పర్సనల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారో వాళ్ళు పాల్గొడతారు. ఈరోజు నాగార్జున కొట్టినారు, అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ అట్లా పోండి. అట్లా మీరు కూడా వ్యక్తిగత ఏమైనా దాని మీద పోండి, దాని మీద ఏమైనా చేసుకోండి బిల్డింగ్. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీన్ని ఆలోచించాలి. ఈరోజు ప్లాకార్డ్ కప్పని రాసినారు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పినా గతంలో కూడా ఎన్జిఓస్ కూడా క్లారిటీ ఇస్తారు. మేము దానికి లీక్ ఇస్తాము 6 సెంట్లు, మిగతాది మా క్లబ్ ఉందాడా బ్యాక్ సైడ్ మాకు పర్మిషన్లు ఉన్నాయి ఆడేకి అని చెప్పి మనం ఎప్పుడైతే ఎన్జిఓస్ రమేష్ రెడ్డి అని చెప్పి కూడా క్లారిటీ కూడా ఇస్తాడు. మరి దాన్ని పెట్టుకొని మొత్తం ప్లాకార్డ్ క్లబ్ అనేది అది కాదు. అది ఇప్పుడు ప్లాకార్డ్ క్లబ్ అనేది ఎవరైతే ఇప్పుడు బ్యాన్లు కట్టినారో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంతకుముందు వైఎస్ఆర్ కూడా అదే పెట్టిలో కూర్చునే వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఎవరైతే బీజేపీ వైఎస్ఆర్ అంటే బీజేపీ పోయినాలో వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి ప్రతిరోజు పొద్దున్నేసి ఆడికి వచ్చే వాళ్ళంతా. మరి అప్పుడు వెళ్ళదు వాళ్ళకి వైఎస్ఆర్ ప్లాకార్డ్ క్లబ్ అని చెప్పి. మళ్ళీ ఈరోజు ఎప్పుడైతే పార్టీ చేంజ్ అయిన మాత్రాన ప్లాకార్డ్ క్లబ్, లేదంటే వాళ్ళు అదే పార్టీలో ఉంటే అది ఏం కాదు. అది దేవాలయం. అది చూడండి ఒకసారి వాళ్ళ మనోభావాలు. నేను ఎక్కువ చెప్పకూడదు చూడండి, ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. గత 5 ఏళ్ళ నుండి దాదాపు 10 ఏళ్ళ నుండి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ఎంపీపీగా ఉన్నారు ఒక రైతుకైనా. అప్పుడంతా ఏం కాలేదు, ప్లాకార్డ్ కప్ప కనపడలేప్పుడు వాళ్ళకి. మరి దాంట్లో జరిగింది వాస్తవాలు చెప్పాలి. అంతే చెప్తే ఈరోజు ఎవరో చెప్పారని చెప్పి మీరు కూడా దాన్ని కింద రాసి బాలిక లాస్ట్కి ఇస్తా అంటాడు. బాలిక లాస్ట్ ఇచ్చాక ఎందుకు ఇస్తారు? ఆ ఓనర్ మీద ఉండండి, ఓనర్ మీద ఇది చేసుకోండి. ఆ ఓనర్ ఏదో లీగల్ గా పోండి, లీగల్ గా దాన్ని ఆక్యుపై చేసుకోండి.
తర్వాత మీరు బాలకలుగా ఇస్తారో దాన్ని కూలుస్తారో చేస్తారో అది వేరే విషయం. అంతేగాని ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అది దాన్ని మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని వైఎస్ఆర్ పార్టీకి మీరు అంటగడతారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ దానికి సమాధానం ఇచ్చారు మా ఎక్స్ ఎమ్మెల్యే సార్